ఎక్కడా అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరూ నమ్మట్లే సీఎం రేవంత్ రెడ్డి. ఓవైపు 6 గ్యారంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే, తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరింది. దీంతో ఈ హామీల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మీద అరుపులను మొదలు పెట్టారు. వరుసగా సభల్లో పైసల్లేవు, తానేం చేయలేననే విధంగా పరోక్ష సంకేతాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలోనూ అదే బీద అరుపులను సీఎం వల్లే వేశారు. ఎక్కడా అప్పు పుడతలేదు, మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వీటికి పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో 922 మందికి నియామక పత్రాలు అందించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ లో ఉన్నాయి, ఎట్లా తీసుకొచ్చి ఇయ్యాలా? ఏ అప్పు పుడతలేదు, మార్కెట్ల ఎవడూ మనల్ని నమ్ముతలేడు అని పేర్కొన్నారు. రేవంత్ సీఎం అయ్యాక హుందాగా మారలేదు, అట్లనే దూకుడుగా ఉన్నాడు అంటున్నారు. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునేవాళ్లు ఉండాలి కదా అని అన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే బిల్ నౌ పోర్టల్ను తీసుకొచ్చామని, ఎంతటివారైనా సరే ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడమే తమ ఉద్దేశమని, అదే గుడ్ గవర్నెన్స్ అని, ఇది తెలంగాణ మోడల్ అని స్పష్టం చేశారు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పట్టాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది, పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. హైదరాబాద్ లో ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే కొందరు బాధపడుతున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అందాల పోటీలు నిర్వహిస్తుంటే కేటీఆర్ నీ బాధ ఏందిరా నాయనా? పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతున్నది. భవిష్యత్లో 100 కోట్ల ఆదాయం రాబోతుంది అని పేర్కొన్నారు. అదే విధంగా ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారన్నారని ఆరోపించారు. అయితే ఫార్ములా ఈ రేసు కూడా సీఎం చెప్పినట్టుగా రాష్ట్ర పర్యాటకానికి, పెట్టుబడులకు ఉపయోగపడుతుందని నాటి ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు వ్యతిరేకించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ అందాల పోటీలతో తెలంగాణ వైపు ప్రపంచం చూస్తుంటే, నాడు ఫార్ములా ఈ రేస్తో సైతం ప్రపంచం తెలంగాణ వైపు చూసింది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచ అందాల పోటీ నిర్వహణలో లేని తప్పు ఫార్ములా రేసు నిర్వహణలో ఎందుకొచ్చిందని నిలదీస్తున్నారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీఏ, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నదని, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నామని సీఎం చెప్పారు. ప్రతిసారి దర్శనాల కోసం వాళ్లను మనం అడుక్కోవడం ఎందుకు? మనకు గుడులు లేవా అని పేర్కొన్నారు. అయితే యాదాద్రిని తిరుపతితో పోల్చుతున్న సీఎం రేవంత్ రెడ్డి, యాదాద్రిని నాటి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసిన విషయాన్ని మాత్రం దాచేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాడు సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో దేవాలయాన్ని పునర్నిర్మించారు కాబట్టే నేడు ఆ గుడిని తిరుపతితో పోల్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ధర్నా చౌక్ లో ధర్నాలు చేయడానికి మా ప్రభుత్వం అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారు అని వాపోయారు. ప్రజలు తమపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నందుకు నాపై కోపంగా ఉన్నారా? అదాని, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకు నాపై కోపం ఉంటుందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకా? పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకా? ఎందుకు మాపై కోపంగా ఉంటారు అని ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు తమ ప్రభుత్వం 57,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకున్న సీఎం గురువారం ఇందులో కొంత వాస్తవాన్ని అంగీకరించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని నోటిఫికేషన్లు తామే ఇచ్చామని చెప్పడం లేదని,
గత ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారని, కొన్నింటికి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. తద్వారా మెజార్టీ ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పూర్తయిందని ఆయన అంగీకరించారు. ఇంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 58 ఏళ్ళని 61 ఏళ్ళకి చేసి ఇప్పుడు 61 ఏళ్ళు కూడా అయిపోయి రిటైర్ అయిపోతారు. పాతోళ్ళకు కొత్తోళ్ళకి కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాట్లు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేకపోవడం వల్ల నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200, 300 పెళ్ళున్నోళ్ళకు, హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నోళ్ళకు, అత్యవసరం ఉన్నోళ్ళకు సర్దుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవ్వని కనిపించాడు. ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరు కలుస్తా, అందరు కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా, వాళ్ళు వచ్చి నిరసన తప్పుతుంది. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన్నే పెడతాడు, సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అని. ఎవరి లైబిలిటీ ఇది? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ, గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15 లక్షల నుంచి 1,20 లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊరు మనల్ని నమ్ముతలేడు. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది, కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటారు? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా, బ్యాంకులలో మిత్తి పర్సంటేజ్ తగ్గించుకుంటున్నా. మిత్తి తగ్గకపోతే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చిండే. గవర్నమెంట్ ప్రాజెక్టులకు మీరు రేపు పొద్దుగాల ఎంప్లాయీస్ కాబోతున్నారు. 4%, 5%కు ఇవ్వడానికి బొచ్చడి బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవి, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్లొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పిచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవునా? దొంగ కాగితాలు, డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటే తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని, వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేయించి 5%, 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద, డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతా. నేను ప్రతి నెల నాకు ఒక 500 కోట్లు అదనంగా దీంతో డెట్ రీస్ట్రక్చర్ అయితే ఈ 500 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం వాడతా. ఇట్లా అక్కడక్కడ ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మొన్న నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు
నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళ 7,000 కోట్లు ఇసుకలు వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది.